ప్రైజ్ ద లార్డ్. టుడే వర్డ్ ఆఫ్ గాడ్, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినాం. భక్తిహీనుల కొరకు చనిపోయిన దేవుడు ఎవరు లేరండి. భక్తుల కొరకు ఈ లోకానికి వచ్చారు. భక్తులను రక్షించడానికి ఈ లోకంలోనికి దిగి వచ్చి అనేక అవతారాలు వేసుకుని భక్తులను రక్షించడానికి భక్తిహీనులను సంహరించినట్టుగా మనకు ఇతిహాసాలు పురాణాలు చెప్తున్నాయి. కానీ జీవగ్రంథంలో దేవుడు అంటున్నాడు, భక్తిహీనుడివైన నీ కోసమే నేను ఈ లోకానికి వచ్చాను. నువ్వు భక్తిహీనుడిగా చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ శరీరంలోనూ నీ ఆలోచనలోనూ నీ బలహీనతల చేత నీవు నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు, అధిక సంపన్నుడైనటువంటి ఆ తండ్రి అయిన ఆ యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిగా కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి నీ కోసము నా కోసము భక్తిహీనులమైన మన కోసము మనల్ని రక్షించుట కొరకు సిలువ యాగము జరిగించి తన యవ్వన కాలమందు తనను తాను అర్పించుకుని మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు.